హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా పొనగంటి ఆకుతో పప్పు ట్రై చేశారా? చాలా బాగుంటుంది. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. మనం ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆకు తీసుకోవాలి. ఆకుని శుభ్రంగా మనం ఏమి పుచ్చులు, పురుగులు లేకుండా క్లీన్ చేసుకొని, వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి ఏమీ లేకుండా బాగా కడుక్కోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్‌లో నేను ఒక ఫుల్‌గా 2 కప్స్ పప్పు వేసుకున్నానండి. పొద్దున్నుంచి నాకు సాయంత్రానికి సరిపోయిద్ది. ఆకును పప్పు 2 టైమ్స్ వాష్ చేసేసాను. తర్వాత ఆకు కూడా ఫుల్‌గా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! దాన్ని కూడా దాంట్లో వేసేసాననమాట. నేనైతే ఒక 7 పచ్చిమిరపకాయలయితే తీసుకున్నానండి. మీరు ఈ టైంలోనే చింతపండు వేసుకోనండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా బావుంటుంది. నేనేం చేశానంటే లాస్ట్‌లో ఏసాను. తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కారం ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే బాగా ఉడుకుతుందనమాట. ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత నిండా మునిగేంత వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. విజిల్స్ వచ్చిన వెంటనే అయితే విజిల్ తీసేసి మీరు వెంటనే పప్పు తీయొద్దు. ఎందుకంటే ఆ విజిల్ మొత్తం అయిపోయేదాకా ఉంటేనే మన పప్పు లోపల ఉడుకుతుందండి. లేదంటే ఉడకదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు ఇలా చేస్తే. ఎప్పుడైనా మీరు పప్పు వండాలి అనుకుంటే కంపల్సరీ, నేను మర్చిపోయాను, పప్పు మాత్రం కంపల్సరీ వేయించుకోవాలి. ముందే వేయించుకొని తర్వాత కడుక్కోవాలండి. నేను వేయించలేదు. తర్వాత ఈ పప్పు కుక్కర్ తీసేసాక విజిల్స్ అయిపోయాక కొంచెం సాల్ట్, నేను ఫస్ట్‌లో సాల్ట్ ఎయలేదు. మీరు గమనించారో లేదో. ఇప్పుడైతే 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుంటున్నానండి. మనకి పప్పు ఎప్పుడైనా టేస్ట్ ఉండాలి అంటే దాంట్లో మనం వేయాల్సింది కంపల్సరీ ఒక స్పూన్ నెయ్యేసుకోవాలండి. చాలా చాలా బావుంటుంది. నెయ్యి అనేది పప్పు టేస్టే మార్చేస్తుందండి. చాలామందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరు పప్పులో మాత్రం ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలకి కూడా బావుంటుంది పెట్టడానికి. అంత కారం అనిపియదనమాట. బాగా మెదిపేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని పోపేసేసేద్దాం. ఆయిల్ పోసుకోవాలండి. ఒక గంట ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, కరివేపాకు, తర్వాత బాగా ఏగిపోయాక మనం పప్పు ఏదైతే కలుపుకున్నామో దాన్ని దీంట్లో పోసేసి హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. అంతే, మన టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోతుంది. మీకు దాంట్లో సైడ్ డిష్‌కి ఏమన్నా ఇష్టమైతే వడియాలు గానీ ఏంటా ఏయించుకొని తినొచ్చండి. బావుంటుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.